ఏషియా కప్ 2025లో ఎవ్వరూ ఊహించని విధంగా ఆఫ్ఘనిస్తాన్ తన ప్రత్యర్థి టీమైన హాంకాంగ్ను అతి ఘోరంగా ఓడించింది. ఆఫ్ఘాన్ బౌలర్ల ధాటికి హాంకాంగ్ బ్యాట్స్మెన్లు నిలవలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ చాలా తక్కువ పరుగులకే ఓపెనర్ వికెట్ను సమర్పించుకుంది. మరో ఓపెనర్ సెడికుల్లా అటల్ ఆఖరి వరకు నాటౌట్గా నిలిచి 73 పరుగులు చేశాడు. ఆఖరిలో వచ్చిన అజ్మతుల్లా ఉమర్జాయి తన బ్యాటింగ్తో 5 సిక్సర్లు కొట్టి 53 పరుగులతో హాంకాంగ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ ఆఫ్ఘాన్ బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. ఏకంగా 7 బౌలర్లతో బౌలింగ్ చేయించాడు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్. హాంకాంగ్ టీం కెప్టెన్ యాసిమ్ 16 పరుగులు మాత్రమే చేశారు. టీం మొత్తంలో బాబర్ హయాత్ ఒక్కడే 43 బంతుల్లో 39 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి హాంకాంగ్ 94 పరుగులు మాత్రమే చేసింది. ఆఫ్ఘనిస్తాన్ 94 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదటి మ్యాచ్లోనే ఆఫ్ఘనిస్తాన్ డామినేట్ చేయడం మొదలుపెట్టింది. 2024 టీ20 వరల్డ్ కప్లో సెమీస్ వరకు వచ్చి తన సత్తా ఏంటో చూపించిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఏషియా కప్లో ఇంకా మున్ముందు ఎన్ని షాకులు ఇస్తుందో చూడాలి.